ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు 3 రెట్లు పెంచుతూ సంచలన నిర్ణయం. ఎందుకంతలా పెంచారనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అంతరాయాల ప్రపంచాన్ని ఒక్కసారిగా గుర్తుచేశాయి. ప్రపంచ చమురు సరఫరాలపై ఒత్తిడిని కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సంచలనం తీసుకుందన్నమాట. హై ఆక్టేన్ ఇంధనం లీటర్ ధరను ఏకంగా 3 రెట్లు పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ హై ఆక్టేన్ పెట్రోల్ ధర 321.17 ఉందన్నమాట. డీజిల్ ధర రూ. 335.86 చేరుకుంది. సో, హై ఆక్టేన్ ఇంధనం అంటే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైకులు వంటి అధిక కంప్రెషన్ ఇంజిన్లతో వాడతారు. ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్‌ని ఈ నిర్ణయాన్ని ఆమోదించారన్నమాట. ఈ సమావేశంలో ప్రభుత్వం ఇంధన ధరలు విస్తృత ఆర్థిక ఉపశమన చర్యలను సమీక్షించింది. లీటర్‌కు పీకేఆర్ 200 మేర పెంచిన ఈ భారీ పెంపు సాధారణంగా విశాలవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై ఆక్టేన్ ఇంధనాన్ని లక్ష్యంగా చేసుకుంది. సో, ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి నెలకు రూ. 9 బిలియన్ ఆదా అవుతాయి. ఈ ఆదా అయిన సొమ్ముతో ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఈ భారం దేశంలోని అత్యంత సంపన్న వర్గం మాత్రమే భరిస్తుంది కాబట్టి ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుందని చెప్పేసి అక్కడ ప్రధాని చెబుతా ఉన్నాడు. కానీ అక్కడ తినటానికి తిండి లేక కొట్టుమిట్టాడుతా ఉన్నారు ప్రజలు. ఇటువంటి నిర్ణయంతోటి చాలామంది బలులు కూడా తోలని పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. సో, చూసారు కదా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.